పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడికి ప్రతీకార్యచర్యగా ఇస్లామాబాద్పై భారత్ ఆంక్షలు కొనసాగిస్తోంది. ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై దౌత్యపరమైన ఆంక్షలు విధించడమే కాకుండా దాయాది దేశాన్ని ఆర్థికపరమైన చక్రవ్యూహంలో బంధించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నుంచి వచ్చే అన్ని దిగుమతులపై నిషేధం విధించి ఆ దేశానికి షాక్ ఇచ్చింది. ప్రత్యక్షంగా పరోక్షంగా పాక్ నుంచి దిగుమతి చేసుకుంటున్న అన్ని రకాల వస్తువులను భారత్ నిషేధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాక్ నుంచి ఎలాంటి వస్తువులు ఇక్కడకు దిగుమతి కావడదని వీల్లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అఠారీ వాఘా సరిహద్దు. ఇప్పటికే దాన్ని మూసివేశారు. ఇక 2019లో పుల్వామా దాడి తర్వాత దాయాది నుంచి మనం చాలా వరకు దిగుమతులు తగ్గించుకున్నాం. పాక్ ఉత్పత్తులపై కేంద్రం 200% సుంకం విధించింది. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజల వంటి వాటిని మాత్రమే దాయాది నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతుల విలువ చాలా తక్కువే ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్కు $447.65 మిలియన్ వస్తువులుగా ఎగుమతి కాగా అక్కడి నుంచి కేవలం $0.42 మిలియన్ ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1% మాత్రమే. పాక్లోని కొన్ని పరిశ్రమలు భారత్కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడుతున్నాయి. ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, విలువైన లోహ సమ్మేళనాలు, మినరల్స్, ఫ్యూయల్స్, నూనె ఉత్పత్తులు, కొన్ని రకాల పిండి పదార్థాలు, బంకా, ఎంజైమ్స్, వర్ణ ద్రవ్యాలు, మసాలా దినుసులు వంటివి దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధించడంతో పాక్లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. మళ్ళీ ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేస్తుంది. పాకిస్తాన్ విషయంలో కఠినంగా వివరిస్తుంది. ఆ దేశానికి సంబంధించి అన్ని దారులను మూసేసే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టి ఇప్పటికే అఠారీ భాగానికి కూడా క్లోజ్ చేసి ఇంటిగ్రేటెడ్ చెక్ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు అక్కడ ఇప్పటికే నది జలాల విషయంలో కఠినంగా వివరించిన నేపథ్యంలో మరోసారి కీలకమైన అడిగేషన్ చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ఉగ్రవాదుల కవింపు చర్యలకు మద్దతు ఇవ్వడంతో ఈ విధంగా చేస్తున్నట్లు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే విదేశీ వాణిజ్య విధానం 2023లో సవరించి పాకిస్తాన్ చెందిన ఎలాంటి వస్తువులైన దిగుమతి లేదా రవాణా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా నిషేధించే నిబంధనలు చేర్చింది. జాతీయ భద్రత పబ్లిక్ పాలసీ ప్రయోజనాల దృష్ట్యా దీన్ని అమలు చేస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ DGFT తెలిపింది. అయితే విదేశీ వాణిజ్య విధానం పాకిస్తాన్ దిగుమతిపై నిషేధం అనే కొత్త నిబంధన అధికారికంగా భారత ప్రభుత్వం చేర్చింది. అంతేకాకుండా పాకిస్తాన్ ఎగుమతి చేసే అన్ని వస్తువులపైన దిగుమతిపై తక్షణమే నిషేధాన్ని విధిస్తున్నట్లు కూడా కేంద్ర వాణిజ్య పన్నుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్షంగా పరోక్షంగా చేసుకుని ఎలాంటి వస్తువులైనా దిగుమతి చేసుకోవడానికి ఆస్కారం లేదని చెప్పింది. అంతేకాకుండా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ తక్షణమే అమల్లోకి వస్తున్నట్టు కూడా నోటిఫికేషన్ వదిలిపెట్టింది. ఒకవేళ ఏదైనా మినహాయింపు కావాల్సి వస్తే దానికి భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా
పేర్కొంది. ఇప్పటికే అటారీ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మూసివేయడం, ఐకమిషన్ల సంఖ్యను తగ్గించడంపై ఇప్పటికే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వస్తువుల దిగుమతి కాదు, ఆ దేశ ఓడలపైన కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. పాకిస్తాన్ జెండా కలిగిన నౌకలను భారత ఓడరేవులకి ప్రవేశించకుండా నిషేధం విధించినట్లు భారత మంత్రిత్వ శాఖ ఇప్పటికీ వెలువరించింది. అంతేకాకుండా అయితే మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958 లోని సెక్షన్ 411 ప్రకారం భారతీయ ఆస్తులు, కార్గో, పోర్టు మౌలిక సదుపాయాలను ప్రదర్శించడానికి ఆంక్షలు విధించినట్లు కూడా ఆర్డర్ లో ఏదైతే ఆదేశాల్లో పేర్కొంది. జాతీయ ప్రయోజనాలకు అనుగుగా భారతీయ వాణిజ్య వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం, అభివృద్ధిని ప్రోత్సహించడం చట్టం ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికీ ఉత్తర్వులో పేర్కొంది. బలోపేతం చేయడం కోసం భారత సముద్ర ప్రయోజనాలు సజావుగా పనిచేసేలా చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఇది అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఆదేశాల్లో పేర్కొంది. ఏదైతే ఈ ఓడరేవులతో పాటు అనేక అంశాలపైన కూడా ఇప్పటికే భారత్ సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పింది. వారి సంఖ్యను గుర్తించి వెంటనే వారిని వారి దేశానికి పంపించాలని చెప్పేసి కూడా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. తాజాగా వాళ్ళ వస్తువు సంబంధించిన ఎగుమతి కావచ్చు, దీనికి సంబంధించిన దిగుమతి కావచ్చు, అన్ని అంశాలపైన కూడా ఇప్పటికే నిషేధం విధిస్తుంటే కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాకిస్తాన్ మరొకసారి ఇరకాటంలో పడ్డది. ఇప్పటికే పాకిస్తాన్ లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇటు భారతదేశం అన్ని విషయాల్లో కూడా కఠినంగా వివరిస్తుంది. ఉగ్రవాదాలు ఎంతటి వారినైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎలాంటి చర్యగా చేపడతాం, ఖచ్చితంగా దేశ భద్రత కోసం మేము అన్ని కోణాల్లో కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పేసి ఏదైతే అనేక సమీక్షల తర్వాత హోంమంత్రి కావచ్చు, రక్షణ శాఖ మంత్రి, ప్రధానమంత్రి స్పందించిన నేపథ్యంలో మరొకసారి దిగుమతుల పైన కూడా నిషేధాజ్ఞలు విధించడంతో ఇవాళ పాకిస్తాన్ మరొకసారి ఇరకాటంలో పెట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏవైతే అంశాల్లో అవన్నీ కూడా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఇరకాటంలో పెడితే ఉగ్రవాదాన్ని ఏరివేయడానికి ఈ యొక్క అవకాశంగా కూడా ఇప్పటికే ఏదైతే మాజీ లెఫ్టినెంట్ జనరల్ చాలా మంది మేధావులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎగుమతుల విషయంలో కావచ్చు అనేక విషయాల్లో కూడా కట్టుదిట్టంగా వివరిస్తామని చెప్పేసి కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అఖిల, థ్యాంక్ యూ లెవిల్.